గూడూరు నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలు నమ్మకానికి నమ్మక ద్రోహానికి మధ్య జరుగుతున్నాయని వైసీపీ పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. ప్రాణం పోయేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పునరుద్ఘాటించారు. తాను నమ్మకస్తుడిని కనుక ఈసారి జరిగే ఎన్నికల్లో అందరూ ఆదరించాలని అభ్యర్థించారు. వైకాపా మేనిఫెస్టో ప్రకటించాక ప్రతిపక్షాల గుండె గుబేలంటుందని ఎద్దేవా చేశారు. గూడూరు నియోజకవర్గంలోని పలు పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎక్కడికి వెళ్ళినా జగన్ అన్న పేరు చెప్పుకుంటూ మరి గొప్పగా మరి స్వాగతిస్తున్నారు. చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జనాల్లో కొంత గొప్పగా ఎదిగిపోయారు, ఇంత మంచి వాతావరణం తెచ్చుకున్నారు. ఈ వాతావరణంలో వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి మాకు అవకాశం దొరకడం అంటే పూర్వజన్మ సుకృతం అని కూడా నేను భావిస్తున్నాను. ఆయన ఏదైతే ఆశించారో ఆ రకమైన వాతావరణం ఇస్తాం. పొరపాటును కూడా నమ్మక ద్రోహం చేయనని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వేలాది మంది జగనన్నం చూసి మేమెవరో తెలియదు, మా ఇది తెలియదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో ఆయన ఆశీర్వదించడం, ఆయన బీఫారం ఇస్తే మేమంతా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నాం. పొరపాటును కూడా ప్రాణం పోయేంత వరకు ఇదే పార్టీలో ఉంటాం, జగనన్ననే పట్టుకొని ఉంటాం తప్ప ద్రోహ చేష్టాలు చేయమని కూడా మనం చేస్తున్నాను. అందుకే గూడూరు కాన్స్టిట్యున్సీలో నమ్మకానికి నమ్మక ద్రోహానికి పోటీ జరుగుతుంది. నేను ప్రజలందరికీ చెప్తున్నా, నమ్మకస్తుడిగా నా చరిత్ర తెలుసుకొని నాకు ఓటేయమని నేను కోరుతున్నాను. ఆ రకమైన వాతావరణం, పాజిటివ్ వాతావరణం అంతా కనబడుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, గూడూరులో జరగబోయే అసెంబ్లీ సమరం నమ్మకానికి నమ్మక ద్రోహానికే నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నేను నమ్మకస్తుడిగా ప్రజల్ని తీర్పు అడుగుతున్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ముందుకెళ్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను.